గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారికి ఓవరాల్ గా ఏ విధంగా ఉంటుంది? రాజపూజ్యం, అవమానం, ఆదాయం, ఖర్చులు తెలియజేస్తారా గురువుగారు? తప్పనిసరిగా అమ్మ, తులారాశి వారికి ఈ సంవత్సరం ఉన్నత కాలంగా చెప్పుకోవచ్చు. ఓకే. మొన్నటి వరకు అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం ఎన్నో కష్టాలు కలుగజేసిన మే 15వ తారీఖు నుంచి గురుడు మిథున రాశిలోకి వెళుతున్నటువంటి పరిస్థితి వల్ల భాగ్యస్థితిలో గురుడు ఉంటాడు కాబట్టి విపరీతమైనటువంటి భాగ్యాన్ని పొందేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. అంతా ప్రశాంతమైనటువంటి వాతావరణం. పూర్వం నుంచి ఏ పనులైతే ఆటంకాలు ఎదుర్కొంటూ ఇహ పనులు అవ్వవు అనేటువంటి పనులు ఉన్నాయో అవన్నీ పని అనేటువంటి పదం పని పూర్తి చేసుకొని వచ్చి మీ వాకిట్లో కూర్చొని ఉంటుంది. ఇప్పుడు తులారాశి వాళ్ళకి అనుకున్న పనులు సకాలం కాదు ముందుగానే పూర్తయిపోయి హాయిగా ప్రశాంతంగా కూర్చున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు వివాహం ఉంది నాన్న, వివాహానికి కావాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. మా పెళ్లి రోజు వరకు హడావిడిపడేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఒక 10 రోజుల ముందుగానే పెళ్లి పనులు కూడా మొత్తం పూర్తి అయిపోయి హాయిగా ప్రశాంతంగా కూర్చునేటువంటి వాతావరణ పరిస్థితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఉండేటువంటి తులారాశి వారి ప్రభావం. ఆర్థికపరమైనటువంటి కష్టం అనేటువంటి మాట వాళ్ళ గడప తొక్కదు. అంటే ధనపరంగా కష్టపడాల్సినటువంటి బాధపడాల్సినటువంటి పరిస్థితులు ముఖ్యంగా. అలాగే వివాహ వ్యవహారాలలో అనుకున్నంత జయం ఏదైతే ఉంటుందో, అనుకున్న పని ఏదైతే ఉంటుందో ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది. తొందరగా వివాహాలు కుదరటం, అది సత్సంబంధాలు, మంచి సంబంధాలు కుదరటం, తద్వారా వివాహ యోగం జరగడం. అంతేకాకుండా ఈ సంవత్సరం మొదట్లో వివాహం అయితే సంవత్సరం చివరికి దాదాపుగా సంతాన యోగం కూడా కలిగేటువంటి అవకాశాలు కూడా సంపూర్ణంగా తులారాశి వారికి కలుగుతుంది. అంత గొప్ప స్థాయిలో ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగాల విషయంలోనన్నా మీరు ఆలోచిస్తే ఇక్కడి నుంచి ఒక 20,000 జీతం ఉన్నవాడు 40,000 జీతం వస్తే బాగుంటుందని ఆలోచిస్తాడేమో. కానీ ఈ సంవత్సరం గ్రహాలు మీ గురించి ఆలోచిస్తున్నాయి కాబట్టి 20,000 జీతం ఉన్నవాడు 80,000 రూపాయలకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. టూ మచ్ బెటర్ లక్. చాలా అంత ఉన్నతమైనటువంటి పదవీ యోగం కలుగుతుంటుంది, ఉద్యోగ యోగం. ఇది తప్పనిసరిగా ఇది ప్రభుత్వపరమైనటువంటి వాళ్ళకైనా ప్రైవేటు పరమైనటువంటి వాళ్ళకైనా సంపూర్ణమైనటువంటి ఇది జరుగుతుంది. ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకు జీతాలు అవి కొంత లేట్ అవుతాయేమో కానీ తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి పదవీ యోగం కలగడం అనేది మాత్రం తథ్యం. అంటే ఈ సంవత్సరం దాదాపుగా ఇందా నుంచి మనం చెప్పుకున్నటువంటి రాసుల్లో ఒక్క సింహరాశి తప్పించి మిగిలిన అన్ని రాసులు కూడాను విశేషమైనటువంటి యోగకాలంలోనే దాదాపుగా ఉన్నాయి. అట్లాంటి వాటికి హెడ్ ఏదన్నా ఉందంటే తులారాశి అని చెప్తారు. అన్ని రాసులకి కూడా, అన్ని రాసులు, అన్ని బాగున్న రాసులు అన్నిటికీ హెడ్ ఏదన్నా ఉందంటే తులారాశి అని చెప్తా. ఈ సంవత్సర కాలంలో వాళ్ళ జీవితం బంగారం పట్టుకుంటే మట్టి అయ్యేటువంటి వాళ్ళకు కూడా మట్టిని పట్టుకుంటే బంగారమయంగా తయారయ్యేటువంటి పరిస్థితులే ఈ యొక్క తులారాశి వారి యొక్క ప్రభావం. ఆరోగ్యం, ఆనందం, వివాహ యోగాలు, సంతాన యోగాలు, కుటుంబపరమైనటువంటి గొడవలు ఎన్ని ఉన్నా అన్నదమ్ముల దగ్గర నుంచి కానీ భార్యాభర్తల దగ్గర నుంచి కానీ తల్లి కొడుకులు తండ్రి కొడుకుల దగ్గర నుంచి ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఆనందకరంగా ఉండేటువంటి వాతావరణం ఇంట్లో నెలకొల్పబడుతూ ఉంటుంది. అంత ఆనందదాయకంగా ఉంటుంది. అనారోగ్య పరిస్థితి కూడా ఏ రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేయకుండా ప్రశాంతంగా చక్కగా ఆరోగ్యవంతులుగా మారేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. విద్యార్థులు ఈ సంవత్సరం కావాలంటే ఇది ఈ సంవత్సరం కదా నాన్న, మార్చికి స్టార్ట్ అవుతుంది కదా, వచ్చే సంవత్సరం మార్చికి 1, 2, 3, 4 ర్యాంకులు అని చెప్తుంటారు కదా, ఇట్లాంటి వాళ్ళలో తులారాశి వాళ్ళు ఎక్కువ ఉంటారని చెప్పడంలో ఏమాత్రం కూడా ఆశ్చర్యం కూడా. అంటే అంత ఉన్నత విద్య, మంచి విద్యావంతులు అవుతారు. చదువుకున్న దానికి మంచి గుర్తింపు ఉంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, తద్వారా గౌరవ ప్రతిష్టలు ఇంకా ఇనుడింపబడతాయి. ఇంకా 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 పెరుగుతుంటే నలుగురిలో మంచి పేరు వస్తుంటుంది. రాజకీయ నాయకులకు ఉన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి పదవీ కాలంగా ఈ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు.
ఈ సంవత్సరంలో ఎవరు ఏది పట్టుకుంటే అది బంగారం అవ్వాల్సిందే. తులారాశి వారికి సంపూర్ణమైనటువంటి యోగకాలంగా చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కూడా ఎంత కష్టాల్లో ఉన్న వాళ్ళైనా ఏజెంట్ల దగ్గర నుంచి, బ్రోకర్ల దగ్గర నుంచి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి యజమానుల వరకు కూడాను ప్రతి ఒక్కరికి ఇందాక చెప్పా కదా, మట్టిని పట్టుకుంటే బంగారం అవుతుందంటే ఇదే అర్థం. విపరీతమైనటువంటి రేట్లు పెరిగితే ఆర్థిక లాభాలు ఉంటాయి. ఈ ఏజెంట్లు అమ్మిస్తుంటారు కదా, వాడికి వచ్చేటువంటి కమిషన్స్ కానీ అవి కూడా వాళ్ళు కూడా గృహయోగాన్ని కలగజేసేటువంటి యోగం కలుగజేస్తుంది ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం తులారాశి వారికి. ఓకే గురువుగారు. సో మరి ఇంత అదృష్టం వరిస్తున్నా కూడా మనకి ఎక్కడో చిన్న సమస్య కావచ్చు, చిన్న లోపం అనేది మనకు ఎదురవుతూ ఉంటుంది కదా గురువుగారు. మరి ఏ ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ ఏడాది బాగుంటుందంటారు? పెట్టేటువంటి పెట్టుబడుల వ్యవహారంలో ముఖ్యంగా జాగ్రత్తలు వహించాలి. ఓకే, అది ఎంతవరకు మనకు పనిచేస్తుంది, ఎంత వర్త్ అవుతుంది, దానికి పెట్టాలా వద్దా అనేటువంటిది 1-2 సార్లు ముందుగా ఆలోచించి పెట్టండి. తర్వాత మంచి లాభాన్ని చేకూరుస్తూ ఉంటుంది. అలాగే వ్యాపారం చేసేటువంటి వాళ్ళు అత్యుత్సాహంతో కొంతమంది ఉంటారు. అంత పరుగులు ఎత్తకుండా సమయం బాగున్నప్పుడు మనం కరెక్ట్గా నిలదొక్కోగలిగితే ప్రశాంతంగా ఉంటాం. అలానే పరిగెడుతూనే ఉంటాం, బొక్కబోర పడుతూ ఉంటాం. కాబట్టి దయచేసి తగిన జాగ్రత్తలు వహిస్తూ వ్యాపారం చేయండి, మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే తులారాశి వారు ముఖ్యంగా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి ప్రతి మంగళవారం రాహుకాలంలో అమ్మవారి కుంకుమార్చన చేయించండి. తద్వారా ఉండేటువంటి చిన్న చిన్న దోషాలు ఏమన్నా, చిన్న చిన్న కష్టాలు ఏమైనా ఉన్నా తప్పనిసరిగా తొలగిపోయి ప్రశాంతంగా ఈ యొక్క తులారాశి వారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆనందదాయకమైనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. ఓకే గురుగారు. సో తులారాశి అన్ని రాశులతో పోలిస్తే ఒక హెడ్ లాగా ఉంటుంది, బెస్ట్ గా ఉండబోతుంది అని చెప్పారు. సో చూద్దాం మరి తులారాశి వాళ్ళు ఎవరు ఏ పొజిషన్ లో ఉంటారు అనేది చాలా చక్కటి వివరణ తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.